ఇప్పుడు వైష్ణవి చైతన్య మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ప్రతి సినిమాకి పాజిటివ్గా అప్ ఫ్రంట్ అయ్యి వచ్చి బ్లెస్ చేస్తున్న అరవింద్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. నేను ఇప్పటివరకు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. యాక్టర్స్ కన్నా అందరికంటే ఎక్కువ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మొన్న మేము డబ్బింగ్ చేస్తున్నాము. అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఫేసెస్ ఇట్లా ఫుల్ డల్ అయిపోయినాయి. అయినా కానీ వాళ్ళు నిద్ర లేదంట. ఆ రోజు పొద్దున 6 o'clock ఏమో పడుకున్నారంట, 6:30కి లేచినారంట. అవన్నీ పక్కన పెట్టేసి అంతే ఎనర్జీతోని, అంతే ఇంట్రెస్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ప్రాజెక్ట్తోని పనిచేసినారు. షూట్స్లో మనకన్నా ముందు వాళ్ళే ఉంటారు, షూట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే, మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఏముంది ఏం కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ వస్తారు. అండ్ రేపటి దినం ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా బయటికి వస్తే మా అందరితో పాటు మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను. అండ్ నాకు నా లైఫ్లో ఎప్పుడైనా అలసిపోయిన ఫీలింగ్ వస్తే నేను మా టీమ్నే గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. బలరామ్ గారు, నాగా గారు, మల్లి గారు, భరత్, అందరూ, అకుల్ గారు, అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంకా అరుణ్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన పర్సనాలిటీ గురించి చెప్పాలి నేను మీకు. మన లైఫ్లో మనకి జనరల్గా కొన్నిసార్లు మన హార్ట్ చాలా హెవీ ఉంటుంది. కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం, కానీ అది దేనికోసం బాధపడుతున్నామో అర్థం కాదు. ఆ టైంలో అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అండి అని చెప్తే ఆయన మనం ఎందుకు బాధపడుతున్నాం, ఆ బాధకి రీజన్ ఏంటో కూడా క్లారిటీ ఇస్తారు. చాలా మైండ్ఫుల్ పర్సన్. అండ్ నేను చాలా నేర్చుకున్నాను అరుణ్ గారు మీ దగ్గర నుంచి. మేబీ నా లైఫ్లో నేను ఎక్కడైనా లో అనే సిచ్యువేషన్లో వస్తే మీరు చెప్పిన లెసన్స్ ఆర్ మీరు ఫేస్ చేస్తున్న లెసన్స్ అని నేను నాకు మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకున్న నాలెడ్జ్ని, మీకున్న డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని ఈ సినిమాలో డైలాగ్స్ రూపంలో మా అందరి ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజు గారు, శిరీష్ గారు, హన్షిత గారు, హర్షిత్ గారు, ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఈ డిఫరెంట్ సినిమాని కాన్ఫిడెంట్గా నమ్మి పుష్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కిరవాణి సార్, మీరు మా సినిమాకి సోల్ లాంటివారు. ఈ సినిమా అంతా తీయడం ఒక అయితే, మీ మ్యూజిక్ మా సినిమాకి యాడ్ అవ్వడం ఒక ఎత్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆశీష్, ఇట్ వాజ్ వెరీ ఫన్ టు వర్క్ విత్ యూ. నేను ఫస్ట్ సినిమాలో కొంచెం భయపడుతూ ఉండేదాన్ని, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు భయం కన్నా ఎక్కువ ఒక మంచి కాంపిటీషన్ ఆర్ మంచి అంటే ఒక లెర్నింగ్ స్టెప్ లాగా అనిపించేది. సెట్లో మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మేమిద్దరం రిహార్సల్స్ చేసుకొని మంచి అండర్స్టాండింగ్కి, డైలాగ్స్కి అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని చేసేవాళ్ళం. యు ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్. ఇట్ వాస్ ఫన్ టు వర్క్ విత్ యూ. అండ్ ఎస్, ఇంకోటి, నేను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ చూస్తున్నాను, వైష్ణవి ఫ్యాన్ పేజెస్ అది ఇది అని. ఐ డోంట్ థింక్, అంటే ఏమో నేను ఇది ఇంత డిజర్వ్ చేస్తానో చేయనో అదంతా తెలీదు, బట్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నా అప్డేట్స్ గురించి సర్చ్ చేసి, నా పిక్చర్స్ అన్నీ ఎడిట్ చేసి, అవన్నీ ప్రాపర్గా వాళ్ళు నాకు ఒక పిఆర్ లాగా నాకంటే ముందే నా అప్డేట్స్ అన్నీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఇంకా అండ్ ఎస్, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. వాళ్ళు ఓన్లీ థ్యాంక్ యూసేనా, స్టోరీ ఏం లేదా?
స్టోరీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అకుల్ గారు అండ్ రత్నం గారులను కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇద్దరు కూడా రాజు గారు చెప్పమన్నారు, రండి. సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మన అర్జున్ మాటలు వినేద్దాము. ఆశిష్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. హాయ్ ఎవ్రీబడి. మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ టైం తీసుకొని మా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కొంచెం లైట్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మేము ఎక్కువేం మాట్లాడము, మా మాటల కంటే ఎక్కువ 25th రోజు థియేటర్లో మా సినిమా మాట్లాడుతుంది. వీఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం, ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా తీసాం, ఒక మంచి సినిమా తీసాం అండ్ ఒక జెన్యూన్ సినిమా తీసాం. థ్యాంక్ యూ కీరవాణి సార్, మాకు సెకండ్ మూవీకి మీరు రావడం అంటే ఒక గ్రేట్, అంటే మేము మమ్మల్ని ఒక సినిమాలో చూసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ మీరు ఇస్తున్నారంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీసీ శ్రీరామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ రాలేకపోయారు. క్రేజీ విజువల్స్ ఇచ్చారు సార్ మీరు. అండ్ నేను, అరుణ్, నాగా, ఐ థింక్ వీ హ్యాడ్ ఏ లాంగ్ జర్నీ. ప్లీజ్ బ్రో, నేను ఈరోజు ఓన్లీ మన ముగ్గురు గురించే మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడను, ఎందుకంటే నన్ను నమ్మి, అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరో లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుంది, మనం ఒక మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో వెళ్దాం కదా అనే థాట్స్ ఉంటాయి. కానీ అరుణ్, నాగా అవన్నీ పక్కన పెట్టి నన్ను చూసినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు నాలో ఏం నచ్చిందో వాళ్ళకి తెలీదు. సో మనం ముగ్గురం బ్రో ఒక క్రేజీ మూవీ చూసాం. నాకేమనిపిస్తుంది అంటే ఒక 20 years తర్వాత మనం అల్లు అర్జున్, సుకుమార్ అండ్ దిల్ రాజు ఎలా అయ్యారో, నేను, అరుణ్ అండ్ నాగా మన కష్టం, ఐ థింక్ వన్ డే వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమరీస్ ఎలా చెరిష్ చేసుకున్నారో మనం కూడా వన్ డే ఐ థింక్ వీ షుడ్ వర్క్ హార్డ్ టు బీ దేర్. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఐ థింక్ కొడుతున్నాం బ్రో ఈ సినిమా మనం, అంటే ఒక డిఫరెంట్గా కొడుతున్నాం ఫర్ షూర్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు సినిమాలో. మీరందరూ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు అలా నోరు తెరిచి అరే ఏడిపించారు, భయపెట్టారు, థ్రిల్ అయ్యాము, అసలు ఇలాంటి సినిమా ఎప్పుడు ఏదైనా వచ్చిందా అని ఆలోచించి పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th అండ్ 24th సెమీఫైనల్స్ చూడండి, 25th మా సినిమా చూడండి, 26th ఫైనల్స్ చూడండి, మళ్ళీ 31st దాకా మా సినిమా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ఫిక్స్ చేసేసారు మాది. థ్యాంక్ యూ సో మచ్ ఆశిష్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్.